అంతర్జాతీయ న్యాయస్థానం సీరియస్ తీర్పిచ్చింది. ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో తిష్టవేసి చెలరేగిపోతున్న ఇజ్రాయెల్కు అంతర్జాతీయ న్యాయస్థానం ఘాటు సందేశం ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ పాగా వేయడం చట్టవిరుద్ధమని తేల్చెప్పింది. దీనికి ముగింపు పలకాలను శుక్రవారం స్పష్టం చేసింది. 57 ఏళ్ల కిందట ఇజ్రాయెల్ ఆక్రమించిన భూభాగాల్లో ఆ దేశ పాలనను తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. నవాఫ్ సలాం అధ్యక్షతన 15 మంది ఐసీజే న్యాయమూర్తులు ఈ మేరకు సలహాపూర్వక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి ఇజ్రాయెల్ తప్పనిసరిగా కట్టుబడాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇది పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించే దిశగా అంతర్జాతీయ అభిప్రాయాన్ని బలంగా మలిచేటటువంటి వీలుంటుంది. ఇజ్రాయెల్ మరింత ఏకాగ్గా మార్చే అవకాశం ఉందని విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంలో ఆక్రమణదారుగా ఇజ్రాయెల్ అనుసరిస్తున్న అనేక విధానాలను అంతర్జాతీయ న్యాయమూర్తులు తాజా రూలింగ్లో ప్రస్తావించారు. ఆ ప్రాంతాల్లో సహజ వనరులు ఉపయోగించుకోవడం, అక్కడ భూభాగాలను తమ దేశంలో కలిపేసుకోవడం, శాశ్వత నియంత్రణలో ఉంచుకోవడం, పాలస్తీనిలపై వివక్ష ప్రదర్శించడం వంటి చర్యలను ఆక్షేపించారు. ఇవన్నీ అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారు. బలవంతంగా ఆక్రమించుకున్న ఆ ప్రాంతాల మీద ఇజ్రాయెల్కి సార్వభౌమాధికారం ఉండబోదన్నారు. పాలస్తీనా వాసుల స్వయం నిర్ణయాధికార హక్కును కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. ఆక్రమిత భూభాగాల్లో ఉనికిని కొనసాగించేలా ఇజ్రాయెల్కు ఇతర దేశాలు ఎలాంటి సాయం చేయరాదన్నారు. ఆ దేశ సెటిల్మెంట్ విధానం అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టారు. అక్కడ సెటిల్మెంట్ నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలి, ఇప్పటికే నిర్మించిన వాటిని తొలగించాలి. ఆక్రమణదారుగా తన హోదాను ఇజ్రాయెల్ దుర్వినియోగం చేసింది. ఇలాంటి చర్యల వల్ల ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెల్ ఉనికి చట్టవిరుద్ధంగా మారింది. దీనికి సాధ్యమైన త్వరగా ముగింపు పలకాలి అంటూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.